హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వీడియో అన్నమాట. ఇంకా నాకైతే వాయిస్ ఓవర్ ఇయ్యడానికైతే అసలు ఓపిక లేదు. నాకైతే ఫీవర్ ఉందన్నమాట. అందుకే నేను ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజైతే ఏం చేశామనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా వంట పని ఏం పెట్టుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే మంచిగా శారీ కట్టుకుందామని మంచిగా జుట్టేపించుకున్నాను పక్కన అక్కతోని. చాలా బాగా వేశారు జుట్టయితే. అండ్ ఫీవర్ ఉంది కాబట్టి జుట్టంతా అల్లుకోలేదు. జస్ట్ ఇట్లా లీవ్ చేసుకున్నాను. అండ్ ఆ రోజైతే టెంపుల్కి వెళ్ళాలని ఏమీ లేకుండే, ఏం ప్లాన్స్ లేవన్నమాట. అసలు మూడ్ అస్సలు బాగాలేకుండే. కాకపోతే ఇదొక వెడ్డింగ్ యానివర్సరీ రోజు, ఒక స్పెషల్ డే లాగా ఎలా అనిపిస్తుందని మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కడికైనా సరే వెళ్దామంటే ఇంకా నేనే సరే అక్కడ ఇక్కడ ఎక్కడ వద్దు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనేసి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఓన్లీ జస్ట్ కుర్తీ వేసుకున్నాను. అందుకే కొంచెం మంచి లుక్ కనిపించడానికి ఈ పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ఏమో జోక్ వేశారు, అందుకే నవ్వు వస్తుంది. అండ్ శారీ కట్టుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ కట్టుకున్నాను. ఇంకా శారీ కట్టుకునేసరికి ఇంకా నాకు నీరసంగా అనిపించేసింది. ఇంకా నా వల్ల కాదనేసి శారీ తీసేసి డ్రెస్ వేసుకున్నాను. మా హస్బెండ్ వేసుకున్న షర్టు ప్యాంట్ అవైతే నేను గిఫ్ట్ చేశాను అన్నమాట. అవైతే షార్ట్ వీడియోస్ పెడతాను, మీరు చూడండి. అండ్ బ్రిత్ర కూడా సింపుల్ డ్రెస్ వేసేసాను, ఎందుకంటే తనకు కూడా హెల్త్ బాగాలేదని. ఇంకా వాళ్ళిద్దరిలో నేనే హెవీగా రెడీ అయితే బాగోదని డ్రెస్ వేసేసుకున్నాను. ఫైనల్లీ అయితే చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీకు తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో అసలు. అందుకే ఇంకా పెళ్లి రోజు అయితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలనిపించింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోగానే ఇక్కడ నాకు చిలుకూరు బాలాజీలో షాపింగ్ అంటే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది అన్నమాట. బయట కొంచెం తిరణాలు అట్లా అంటారు కదా, వాటికంటే ఇక్కడ కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ నాకు ఇక్కడ బాగా ఏం నచ్చుతాయో చూపిస్తాను. వాటి కోసమే నేనైతే మెయిన్గా ఇక్కడ షాపింగ్ చేయాలనిపిస్తుంది. కానీ ఈసారి అయితే నాకు అసలు ఓపిక లేదు, చెయ్యాలి అని కూడా ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. అండ్ కొనాలి అనుకునే ఐటమ్స్ కూడా ఏం లేవు. ఇది సెకండ్ టైం అన్నమాట నేను వెళ్ళడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా ఐటమ్స్ చూసి షాక్ అయ్యాను. కానీ తర్వాత అప్పుడంత తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుందామని అనిపించింది ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. కానీ ఈసారి అయితే నాకు ఇంకా ఓపిక లేదు, ఏం తీసుకోవాలనిపించలేదు. ఇక్కడనేమో ఇవి మేమైతే గర్జెలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే నాకు బాగా నచ్చింది బుడ్డిగా. ఇక్కడ చెక్కతోనే ఉంది కదా చేసి, అదైతే నా దగ్గర ఉంది ఆల్రెడీ. కానీ అది చాలా పెద్ద సైజ్ అవుతుంది. నాకు అంత పెద్ద పెద్దవి నచ్చవు, చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 150 ఏమో చెప్పారు. తర్వాతనేమో ఈ కడాయిస్ చాలా స్పెషల్ అన్నమాట. క్యాస్ట్ ఐరన్వి ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది కదా, ద ఇండస్ వ్యాలీ అనేది, అక్కడ నుంచి అయితే చాలామంది పర్చేస్ చేస్తున్నారు. ద ఇండస్ వ్యాలీలో స్టీలు, క్యాస్ట్ ఐరన్ ఇలాంటివన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి కదా, చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ కూడా ఉంటాయి. అవే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇక క్వాలిటీ అయితే అటు ఇటు ఉంటుందేమో, కానీ ఇవైతే నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది ఇక్కడ. వీడియో చాలా బాగుంటుంది, మధ్యలో అసలు స్కిప్ చేయకండి మీరైతే. ఇంకా నేను ఒక దోశ ప్యాన్ కూడా తీసుకుందాము. అండ్ గుంత పొంగనాలు అంటారు కదా, ఆ ప్యాన్ కూడా నా దగ్గర లేదు. అయితే మంచిగా తీసుకుందాము అనిపించింది. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించాయి. బయట అయినా సరే ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అన్నట్టు ఇంకా తీసుకోలేదు. ఈ బుడ్డి బుడ్డి కడాయిస్ అయితే భలే నచ్చాయి. వీటిలో కర్రీస్ కానీ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే ఇది క్యాస్ట్ ఐరన్లో ఒక దోశ ప్యాన్, ఒక గుంత పొంగనాల ప్యాన్, ఒక కడాయి అయితే తీసుకోవాలని ఉంది. అక్కడ 600 అని ఉంది కదా, అలాంటి కడాయి అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే తీసుకోవాలనిపించింది, కానీ రేటు కొంచెం ఎక్కువ అనిపించేసింది. ఇంకా ఇప్పుడంత ఎఫర్ట్ చేయలేంలే అనిపించి నెక్స్ట్ టైం తీసుకుందాం ఎప్పుడన్నా వచ్చినప్పుడు అన్నట్టు తీసుకుంటే ఇక్కడే తీసుకుంటానేమో నాకు తెలిసి. అయితే ఏ క్యాస్ట్ ఐరన్ అక్కడ కొంచెం ప్రైస్ బయట కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా చూడాలి మరి. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా నాకు ఇవి ఎక్కువ ఇష్టం కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. అండ్ చూడడానికి వెదర్ అయితే చల్లగా ఉంది, కానీ అసలు ఉక్కపోత అయితే మామూలుగా లేదన్నమాట. ఇంకా నా కోల్డ్కి అయితే అది సరిపోయింది అనుకోండి. ఇంకా ఇంకా చలిగా ఉంటే ఇంకా నాకు ఫీవర్ ఎక్కువ అయ్యేది అనుకోండి. ఇక్కడ నాకు ఏడ చూడలే ఇంత మంచి బ్యాంగిల్స్, అంత మంచి బ్యాంగిల్స్ కనిపించాయి. కొంచెం లావుగున్నాయి, కాకపోతే డిజైన్స్ 3D డిజైన్స్ లాగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగా నచ్చింది. కాస్టే 150-200 అట్లా చెప్తున్నాడు 2 బ్యాంగిల్స్కి. కొంచెం ఎక్కువ అనిపించింది, కాకపోతే గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి అన్నట్టు ఒక పేరు అయితే తీసుకున్నాను.
చాలా బాగా నచ్చినాయి ఇవైతే నాకు. కొంచెం తగ్గిస్తే ఒక 2, 3 తీసుకుందాం కలర్స్‌వి అనుకున్నాను. అండ్ అందరికీ తీసుకుందామని కూడా అనిపిచ్చింది. కాకపోతే రేట్స్ అస్సలు తగ్గట్లేదు. నాకు ఓపిక లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఓపిక లేదు అని అంటనే ఉంటావు. మళ్ళీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటావేంది అనేసి అంటున్నాడు. ఇంక మనం ఎంత షాపింగ్ చేద్దామన్నా వీళ్ళైతే చేయనియరు. అదొక్కటి మాత్రం నాకు అర్థమయ్యింది. ఇంకా అలా ఇంకేం తీసుకోవాలనిపియక ఇంకా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నామన్నమాట. ఇంకా మా బ్రదర్ ఏం తీసుకుందో చూడండి. చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్ద సైజు ఉండేది బ్రదర్, 3 కలర్స్ ఉండేది. ఒక్కరి దగ్గర ఉంటే అందరూ ఆడుకునేవాళ్ళం. ఇంకేం టాయ్స్ చూపి ఆల్రెడీ స్టీల్ గిన్నెలు చాలా ఉన్నాయి, మళ్ళీ తీసుకుంది. డాక్టర్ సెట్ ఇది కర్మ అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ తీసుకుంటే. చెత్త ఇది చెత్త, ఇంట్లో నాకు ఇది నచ్చదు. ఇంకా ఇది చెత్తనే కదా, చెత్తనే ఇది. ఇప్పుడు ఈ చెత్త తీసుకొని మాకేమైనా ట్రీట్మెంట్ చేస్తావా? ఇప్పుడు నాకు ఫీవర్ వస్తుంది కదా, ట్రీట్మెంట్ చేస్తావా? ఎట్లా చేస్తావు చెప్పు? ఎట్లనే చేస్తా అంటారు. హాయ్, ఈరోజు మా 6th యానివర్సరీ సందర్భంగా గట్టిగా చిలుకూరు బాలాజీలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇక్కడ రావాలని. మార్నింగ్కి జస్ట్ అప్పటికప్పుడే అనుకున్నాము వెళ్దాం అనేసి. అంటే ఎక్కడికన్నా వెళ్దాము, ఎక్కడికి వద్దు అన్నట్టు అనిపించింది. కాకపోతే ఇది ఒక స్పెషల్ డే లాగా ఇట్లా అనిపిస్తుంది. కొంచెం స్పెషల్గా ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి కదా అన్నట్టు ఇంకా అక్కడ అప్పటిదప్పుడే సడన్ ప్లాన్ వేసుకొని ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. హ్యాపీగా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. ఎట్లా కూర్చొని చూడండి, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది మా బ్రదర్ బయటికి వస్తే. వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక లేదు కాబట్టి నేను ఇంకా వీడియో ఎలా ఉందో అలా రాగా అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి 1 or 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. తోరణం అనే రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ కిడ్స్ అయితే ఏం సతాయించకుండా వాళ్ళకు ప్లే టాయ్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ మా బ్రదర్ అయితే చాలా సతాయిస్తుంది తినడానికి, అందులోనూ సరిగ్గా తినట్లేదు ఫీవర్ ఉంది కాబట్టి. ఇక్కడైతే ఇవన్నీ చూసుకుంటా మంచిగా తినేసింది అన్నమాట. చాలా బాగుంది. రేకుల షెడ్ కింద మంచిగా అరేంజ్ చేశారన్నమాట. ఇంకా ఇక్కడ కూడా డైనింగ్ మొత్తం చాలా బాగుంది. మధ్యలో అయితే ఇక్కడ నైట్ టైంలో కూడా కూర్చుంటారు అనుకుంటా. మధ్యలో కూడా టేబుల్స్ వేసేసారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఉబ్బరంగా ఉంది కాబట్టి అక్కడ మధ్యలో ఎవరు కూర్చోవట్లేరు. అండ్ బ్రదరన్ ఎంత పిలిచినా రావట్లేదు అసలు అన్నమాట. అసలు తిందాం దావే అంటే అసలు మేమేం తింటామో లేదో అనిపించింది. కాకపోతే అక్కడ టేస్ట్ కొంచెం బాగుండి అయితే కొంచెం తిన్నాం అన్నమాట. నాకైతే స్పైసీగా ఉండేవే తినాలి అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మొన్న కదా జూలై 1 వీడియో అన్నమాట. ఇదైతే జూలై 1కి మా వెడ్డింగ్ యానివర్సరీ. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల కూడా కూర్చోవచ్చు, కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా లోపల కూడా కూర్చుంటాం కదా, ఇంత మంచి ప్లేస్లో అయితే కూర్చోలేమనేసి ఇంకా మేమైతే బయటనే కూర్చున్నాము. ఇంట్లోనే ఉంటాము ఇలాంటి స్పెషల్ డేస్ అన్నప్పుడు అయితే శారీస్ కట్టుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి సింపుల్ కుర్తీసే బెస్ట్ అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా. ఈ వాష్ బేస్ ఇది, ఈ వాష్ ఎంత పెద్ద మిర్రర్ పెట్టింది చూడు మంచిగా. నేను ఇల్లు కట్టించుకుంటే ఇంత పెద్ద మిర్రర్ ఉండాలి నాకు. చచ్చిపోయా, ఎంత నల్లగా అయిపోయినాయి మా ఆఫీసులు, ఇంత కర్రగా. రెస్టారెంట్ అయితే తోరణం అంట, బాగుంది. నేమ్ తోరణం లాగానే ఉంది కొంచెం వ్యూ అయితే. రేకుల షెడ్ కింద డైనింగ్ చేశారు కదా, ఇక్కడంతా ఎంత ఉబ్బరంగా ఉంటుందో అనుకున్నాను. చాలా పెద్ద కూలర్ పెట్టేశారన్నమాట. ఆ కూలర్ గాలికి మా ప్లేట్స్ ఎగిరిపోయేటట్టు ఉన్నాయి. కాకపోతే బిర్యానీ టేస్ట్ బాగుంది. అండ్ ఇక్కడ విస్తరాకు, ఇది ఏమంటారు, బనానా ఆకు ఉంటుంది కదా, దీంట్లో పెట్టడం చాలా బాగా అనిపించింది. అరటి ఆకు అన్నమాట, అరటాకు భోజనం లాగా అన్నమాట. మా బ్రదర్ అయితే తన కోసం మా బ్రదర్ అయితే టేబుల్ మీదనే సెటప్ వేసేసింది అనుకోండి. మొత్తానికి టేబుల్ మీద అయితే కూర్చుంది. తనకైతే సపరేట్గా ప్లేట్ అయితే తెప్పించుకుంది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు అయితే మా ప్లేట్స్లో అస్సలు తినదన్నమాట తను. తనకైతే బుడ్డి అరిటాకు అయితే తెచ్చిచ్చారు. ఆమె హ్యాపీనెస్ మామూలుగా ఉండదన్నమాట. మనతో పాటే తనకు కూడా సర్వ్ చేస్తే
ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నాన్ వెజ్ తిన్నారేంది అనేసి అనుకోకండి. ఎందుకో నాకంత ఐడియా కూడా రాలేదు. తినొద్దని కూడా అనిపియలేదు. అందులోను ఆ రోజు వెనస్‌డే కాబట్టి నేను సాటర్‌డే అయితే కంపల్సరీ తినను. ఇంకా వెనస్‌డే వచ్చింది కాబట్టి నాకంత ఐడియా రాలేదు. ఎందుకో నాకు ఆ కోల్డ్, ఫీవర్ వల్ల నాకు స్పైసీగా తినాలనిపించి ఇంకా తినేసామండి. ఇంకా ఏదేమన్నా సరే దేవుడే చూసుకుంటాడనేసి ఇంకా దేవుడి మీదనే భారం వేసేయాలి. అప్పటికేం గుర్తు రాలేదు. ఇప్పుడు వీడియో చేసి ఇంకా గుర్తొస్తుంది నాకైతే. ఇంకా బిర్యానీ అంటే ఇంకా బాగానే ఉంది. అంత పర్ఫెక్ట్ అని కాదు, అంత బాలేదనేసి అయితే కూడా కాదు. బాగానే ఉందన్నమాట. ఇంకా కడుపు నిండా అయితే తినేసాము తృప్తిగా. నాకెందుకో ఈ బిర్యానీ తిన్నాక మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్నాను. హైదరాబాద్లో తీసుకున్నాం టాబ్లెట్స్ అక్కడ. ఎంత పవర్ఫుల్ అంటే ఆ టాబ్లెట్స్కి ఫుల్ నిద్ర వచ్చింది ఆ రోజైతే. ఇంకా నేనైతే ఇక చెస్ట్ పీస్ పెట్టారు, అదైతే నేను తినను. ఇంకా లెగ్ పీస్ అయితే నేను పెట్టించుకున్నాను. చాలా హ్యాపీగా తినేసాము. ఇంకా చాలా ఉంది అన్నమాట. ఆ రోజు ఎక్కడికెక్కడ చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఇంకా ఆ వీడియోస్ అన్నీ పెట్టాలి అంటే ఈ వీడియోలో చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా మీకు కూడా బోర్ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇక లంచ్ చేసేసి అయితే ఇంకా ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ లాంగ్ వీడియోలో పెడతాను. ఐ హోప్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.